అవకతవకలపైన సిబిఐ ఎంక్వైరీ కావాలని, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో విద్యార్థులకు బకాయిలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెనలో భరించిన 9,500 కోట్ల రూపాయలు కూడా వెంటనే కూడా చెల్లించాలని చెప్పేసి, తర్వాత నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా 3,000 రూపాయలు కూడా చెల్లించాలని చెప్పేసి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు, యువత అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, పోరాటాలు కూడా చేస్తున్నారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారందరికీ కూడా మద్దతు చెప్తూ ఇప్పటికే ఒక ర్యాలీ తీసుకున్నాం. తర్వాత 3 రోజుల నుంచి కూడా నిరాదీక్షలు చేస్తూ ఉన్నాం. సోమవారం కూడా పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ర్యాలీలు కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ డిఎస్సి రాసిన ఎగ్జామ్ రాసిన వాళ్ళకి నిజాలు బయటపెట్టి వారికి న్యాయం చేయమని అడుగుతూ ఉంటే మమ్మల్ని వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దాడులు చేస్తూ ఉన్నారు. ప్రశాంతంగా శాంతియుతంగా చేస్తున్న నిరాదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, మాజీ శాసనసభ్యులు, బ్రాహ్మణుడు అనేది కూడా లేకుండా ఆయన పైన కోడిగుడ్లు కూడా విసిరేస్తున్నారు. విజయవాడలో, రేపల్లిలో కావచ్చు, పల్నాటిలో కావచ్చు, కనిగిరిలో కావచ్చు, అనేక రకాల కూడా దాడులు చేస్తూ ఉన్నారు. టెంట్లు పీకేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు కూడా చేస్తూ ఉన్నారు. కేసులు పెడతాం, లోపలేస్తామని చెప్తున్నారు. మేము ఒకటే వారందరినీ కూడా చెప్తున్నాం, మీరు ఇవన్నీ చెప్తారే, మీరు అనేకమైన ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్తూ మేము వివరణలు ఇచ్చాము అంటున్నారు. మీ వివరణ అనేది కూడా సంతృప్తికరంగా లేదు. మేము సూటిగా అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వండి, నిజాయితీగా ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతున్నాం. డిఎస్సి ఎగ్జామ్ కన్వర్ట్ చేసిన కన్వీనర్ని ఎగ్జామినేషన్ పరీక్షలు నిర్వహించుకోకుండా అతన్ని పక్కన పెట్టి ఎస్సీఆర్టీ యొక్క డైరెక్టర్తోనే పరీక్ష నిర్వహణ ప్లస్ అలాగే పరీక్ష ప్రశ్నపత్రాల యొక్క తయారీతనం కూడా ఎందుకు చేశారు, ఎందుకు మీరు అతన్ని పక్కన పెడతారు, దీంట్లో మతలబ్ ఏమని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. అలాగే మీరు ప్రశ్న పత్రాలు అనేది ఒక రహస్యంగా జరగాల్సిన అవసరం ఉంది, సీక్రెట్గా. కానీ అటువంటిది మీరు ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అదే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే మళ్ళా పరీక్ష ఎందుకు రాశారు? వారిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ప్రశ్న పత్రాలు ఎవరైతే తయారు చేశారో ఆ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి జోన్ 2లో మొదటి ర్యాంకు వచ్చింది వాస్తవమా కాదా? దానికి సూటిగా ఆన్సర్ చెప్పండి. తర్వాత ఎవరైతే నిర్వహణ చేశారో ఆ రోజు ఒక నిజాయితీ గల ఆఫీసర్, ఎవరైతే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్రావు గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా, అతను మీరు చెప్పినట్లుగా దీనికంతా కూడా ఆన్సర్ చెప్పలేదని చెప్పేసి నిన్నటి రోజు రాత్రికి రాత్రే అతన్ని బదిలీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అలాగే ఆ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసిన జిఏడి సెక్రటరీ రావత్ గారు, అతన్ని కూడా రాత్రికి రాత్రే మీరు బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిన్న ఒక ప్రాథమిక డైరెక్టర్ తబీబో ఎవరో ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్, ఆమెతో కూడా సరైన వివరణ ఇప్పించుకోకుండా డిఎస్ఏ అభ్యర్థులను పక్కదారి పట్టించడానికి మీకు మళ్ళా కూడా 3,000 పోస్టుల పైన కూడా మీకు ఖాళీలు ఉన్నాయి, మేము ఫిలప్ చేస్తా ఉన్నాము, త్వరలో 3-4 నెలల్లో మీరు పరీక్షకు ప్రిపేర్ కండి, ఈ ఆందోళన చెందొద్దని అని చెప్పి అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరము ఈ రోజే, నిన్న రాత్రే ఎందుకు అవసరం వచ్చిందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సూటిగా నేను ప్రశ్నిస్తాను. దీనికి చెప్పండి. అలాగే ఎందుకు బకాయిలు ఇవ్వలేదు 9,500 కోట్ల రూపాయలు? వారి యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. కోర్సు కంప్లీట్ చేసిన ఉన్నత ఉద్యోగాలకో లేకపోతే ఉన్నతమైన చదువులు చదవడానికి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం లేదు, పూర్తి అయిన సర్టిఫికేట్లు. మీరు బకాయిలు చెల్లిస్తే అవి వస్తాయి, వాటి వెంటనే చెల్లించండి. నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు చెప్తున్నారు మాతో విద్యార్థులు లేరని, తర్వాత రౌడీలు ఉన్నారని, గంజాయి బ్యాచ్ ఉన్నారని. ఈరోజు మా నిరాదీక్షలో చేస్తున్నది లాయర్లు, గౌరవ రాజకీయ పార్టీ నాయకులు, తర్వాత ఇతర పార్టీ నాయకులు, నిరుద్యోగ యువతలో బీటెక్ చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. వాళ్ళు మీకు గంజాయి బ్యాచా? వారు ఏమన్నా రౌడీలా? చూపించండి. అట్లా వాళ్ళు ఏమన్నా ఉంటే కేసులు పెడతామని బెదిరిస్తారా? మీరు బెదురుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి న్యాయమైన కోరిక కానీ ప్రజలు మీరు అమలు పరుస్తామన్న హామీలు నెరవేర్చేదానికి ప్రజల మద్దతుతో ప్రజలకు అండగా ఉండి
పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ఈ రోజు మాది నిరాదీక్ష చివరి రోజు కావచ్చు కానీ ఆఖరి రోజు పోరాటాలకు మాత్రం కాదు. ఇది ఇంకా నాందినే. భవిష్యత్తులో అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం. మీ మెడలు కూడా వంచుతాం. వంచి ఈరోజు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే వరకు కూడా అనేక రూపాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. నేను శాసనసభ్యులకు వాళ్ళందరూ కూడా మా పైన చాలా అవాండాలు వేస్తున్నారు. రౌడీలు ఉన్నారు, గంజాయి బెచ్చలు. మీకు చేతనైతే మీ నిజాయితీని మీ మంత్రికి చెప్పండి, లోకేష్ గారికి, మీ నాయకుడికి. నిజాయితీని నిరూపించుకుందాం, సిబిఐ ఎంక్వైరీ చేసుకుందాం, మన నిజాయితీని నిరూపించుకుందాం అని చెప్పి మీకు ధైర్యం ఉంటే మీరు చెప్పండి. లేకుంటే మీరు ఇచ్చిన హామీలు మీరు అదిన ఓటర్లకు ఇచ్చారు కదా అందరూ ఎన్నికల్లో ఇంటింటికి పోయి, ఆ హామీలు కూడా అమలు పరుస్తాము అని ముఖ్యమంత్రికి సలహా ఇవ్వండి. మీకు చేతగాక మమ్మల్ని మీరు మాట్లాడేది? మీ బెదిరింపులకు, మీ తాటాకులకు, లేకపోతే మీ కేసులు పెడతామనే వాళ్ళకు ఎవరు కానీ భయపడం. మా పోరాట పంత అనేది కూడా ఆగదు. అందరితో కలిసి ప్రజాస్వామ్యవాదులందరూ, ఏ అసోసియేషన్ అయినా, ఏ పార్టీ అయినా కూడా ప్రజాస్వామ్యం అందరితో కలిసి కూడా పోరాటాలు చేస్తూనే ఉంటారు.